గౌడ వసతి గృహం. విత్తు నాటితే మొక్క మహావృక్షమవుతుంది, మెతుకునిస్తుంది, బతుకునిస్తుంది, సగర్వంగా తలెత్తుకు నిలుస్తుంది, వృత్తి గౌరవాన్ని నిలుపుతుంది. ఇది వనధర్మం. ప్రతిభకు ఊతమిస్తే విద్య వికసిస్తుంది, బంగారు భవితకు బాటపడుతుంది, సంఘం సమాజ ఆత్మగౌరవాన్ని చాటుతుంది. మొక్కకైనా మొక్కవోని ప్రతిభకైనా నీడను తోడును అందిస్తే భవితను అవి భుజానికెత్తుకుంటాయి, చరిత్రను తిరగరాస్తాయి, స్వాభిమాన కెరటాలు ఎగుస్తాయి. సత్సంకల్పముంటే సత్ఫలితాల ఫలాలు చేతికొస్తాయి, సంఘానికి జై కొడతాయి, నవసమాజానికి వెలుగు రేఖలై తోవ చూపిస్తాయి. ఇది సత్యం. సంఘధర్మం చాటి చెప్పిన నిజం, మన కళ్ల ముందర ఉన్న నిజం. స్వాభిమానం సాధికారత కోసం కలలుగన్న తెలంగాణ యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ ఆశయాల స్ఫూర్తిగా వెలసిన గౌడ వసతి గృహం ప్రతిభకు గొడుగు పడుతోంది. అమ్మ ఒడిగా, బతుకు బడిగా ఎందరో విద్యార్థుల భవితకు బంగారు బాటలేస్తోంది. స్వాభిమానం చాటడానికి, సాధికారత సాధించడానికి, వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి, అభివృద్ధి వైపు అడుగు వేయడానికి చదువు ఒక్కటే మార్గమని గట్టిగా నమ్మే పల్లె లక్ష్మణరావు గౌడ్ మార్గదర్శకత్వం, కార్యవర్గ సహకారంతో హైదరాబాద్ గౌడ హాస్టల్ ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తోంది. 1975 నుంచి సంఘంతో సుదీర్ఘ అనుభవమున్న పల్లె లక్ష్మణరావు గౌడ వసతి గృహాన్ని తన మానసపుత్రికగా భావించడమే కాదు, ఆరో ప్రాణంగా అక్కున చేర్చుకున్నారు. రాజకీయంగా, వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా ఈ అనుబంధాన్ని, ఆత్మీయతను కొనసాగించారాయన. 2004 నుంచి 2009 వరకు 2 పర్యాయాలు కమిటీ అధ్యక్షుడిగా, కార్యవర్గ సభ్యుల సమన్వయంతో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. గౌడ బంధువులకందరికీ నమస్కారం. నా పేరు పల్లె లక్ష్మణరావు గౌడ్, ప్రెసిడెంట్ గౌడ హాస్టల్ హిమాయత్ నగర్. గౌడ హాస్టల్ 1942లో స్థాపించబడింది. దీంట్లో 4 స్టూడెంట్స్ కోటిలో ఒక రూము అద్దెకు తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. హాస్టల్ కిరాయి తీసుకుని ఉండి ఆ తర్వాత 1952లో హాస్టల్ జాగా హిమాయత్ నగర్లో 5,800 గజాలు ₹2 లెక్క గజం లెక్క కొనడం జరిగింది. నిజాం పరిపాలన ఉండే 1952లో తెలంగాణ, హైదరాబాదు ఈ కళ్ళు సొసైటీస్, కళ్ళు దుకాణాలు నడిపిస్తూ కుండకు ₹4 లెక్క కలెక్ట్ చేసి దాన్ని ఈ హాస్టల్ను ఒక గ్రౌండ్ ఫ్లోర్గా 12 రూములు చేయడం జరిగింది. అంతలంతలుగా దాతలు, గౌడ సోదరులు వచ్చి దీనికి డొనేషన్ ఇస్తూ ఈ హాస్టల్ ఇంత పెద్దగా జరిగింది. 2006 లోపట ఏదైతే నేను అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాయిలాల్ రవితో ఇనాగ్రేషన్ చేసి గర్ల్స్ హాస్టల్ని ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. బాలురతో పాటు బంగారు తల్లుల భవితకు బాసటగా నిలవాలనే సదాశయంతో బాలికల హాస్టల్కి రూపకల్పన చేశారు. జనవరి 20, 2006న నాటి కేంద్ర మంత్రి వాయలార్ రవి చేతుల మీదుగా హిమాయత్ నగర్ క్యాంపస్లోనే బాలికల హాస్టల్ని ప్రారంభించారు. హాస్టల్లో సెక్యూరిటీ సిస్టమ్ కానివ్వండి, సీసీ కెమెరాస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా సండే కూడా క్లాసెస్ కూడా పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కానివ్వండి, క్యారియర్ డెవలప్మెంట్ క్లాసెస్ కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ తీసుకోవాలని మేనేజింగ్ కమిటీలో డిసిషన్ తీసుకున్నాము. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ నుంచి ఈ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్, క్యారియర్ డెవలప్మెంట్ క్లాసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్ తీసుకోవాలని మేనేజింగ్ కమిటీ డిసైడ్ చేస్తుంది చెప్పడం జరుగుతుంది. తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం తాడెక్కుతోన్న ఓ ఆడబిడ్డ దైన్యం గురించి తెలుసుకున్న పల్లె లక్ష్మణరావు గౌడ్ చలించిపోయారు. వెంటనే స్పందించిన ఆయన తన సొంత ఖర్చుతో ఆ బిడ్డను చేరదీశారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా డాక్టర్ కావాలన్న ఆమె ఆశయానికి అండగా నిలిచారు. నమస్కారం, నా పేరు మృదువర్ష. నేను కరీంనగర్ జిల్లా మంతిని మండలం దుబ్బపల్లి గ్రామంలో ఉంటాను. మా నాన్న గీత కార్మికుడు. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై ఆయన చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి మా తల్లి మమ్మల్ని పోషించి నన్ను 9th క్లాస్ వరకు, తమ్ముడిని 8th క్లాస్ వరకు చదివించడం జరిగింది. తర్వాత
10th క్లాస్ చదివే మధ్యలో మా మమ్మీకి అనారోగ్యం రావడం జరిగింది. మా తండ్రి తాళ్ళెక్కి గీత కార్మికుడు కాబట్టి నేను అదే వృత్తిని ఎంచుకొని తాడి చెట్లెక్కి కళ్ళు గీసి మా ఇంటిని పోషిస్తుంటే V6 వాళ్ళు చూసి దాన్ని టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది. అది చూసిన పల్లె లక్ష్మణరావు సార్ మా గురించి తెలుసుకోవడానికి వేరే వాళ్ళని ఇంటికి పంపించి మా యొక్క వివరాలు తెలుసుకొని మళ్ళీ సార్ వచ్చి 10,000 ఆర్థిక సాయం చేసి మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చి గౌడ హాస్టల్లో వసతి మరియు భోజనం కల్పించి నన్ను శ్రీవాణి కాలేజ్లో జాయిన్ చేపించి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. అలాగే నాకు MBBS చేయాలని కల ఉంది. సో అప్పటి వరకు చదువుకోవడానికి ఉచితంగా చదివిస్తానని సార్ నాకు భరోసా ఇచ్చారు. దానికి నేను లక్ష్మణరావు సార్కి కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే నాకు అవసరాలకు కూడా ఇప్పుడు డబ్బు అందజేస్తానని ఒప్పుకున్నారు ప్రతి నెల. 10వ తరగతిలోనే చదువు ఆపేసిన ఆ బంగారు తల్లి భవితకు లక్ష్మణరావు గౌడ్ బాటలేశారు. ప్రస్తుతం మధువర్షిని గౌడ హాస్టల్లో ఉంటూ కాలేజీకెళ్తోంది. పల్లె లక్ష్మణ్ సార్కి మరియు నా యొక్క గౌడ హాస్టల్కి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. గౌడ హాస్టల్లో గౌడ బిడ్డలు కాకుండా ఇతర కులాల వారికి 15% అడ్మిషన్ ఇస్తూ సహకరిస్తున్నాము. First of all, I am thankful to Gauda Hostel that they are giving opportunity to stay in this hostel even though I am not Gaud. Myself Supraja, I am from Kamareddy. I have completed my BTech. I want to get a job in bank. మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేయడానికి, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఎప్పుడూ ముందుంటారాయన. ఎందరో మణిమాణిక్యాలకు వెలుగునిస్తోన్న చదువుల దివ్వె మన గౌడ వసతి గృహం. ప్రస్తుతం తెలంగాణ టూరిజం అండ్ కల్చరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న IAS బూరా వెంకటేశం గారు మరియు అడిషనల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ వి శ్రీకర్ గౌడ్ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్గా రాణిస్తోన్న చక్రవర్తి గౌడ్, పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్ మరియు అడ్వకేట్ TV రాజు గౌడ్ ఈ తోటలో పూసిన విద్యా కుసుమాలే కావడం విశేషం. విజేతలుగా స్ఫూర్తి నింపుతూ హాస్టల్ అభివృద్ధికి చేయూతనిస్తోన్న వారి వాత్సల్యం నిజంగా అభినందనీయం. దార్శనికత, సేవానిరతి కలిగిన పూర్వీకులు ఉండడం మన సంఘం సుకృతం. హైదరాబాద్ గౌడ హాస్టల్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా 8 మంది మహాపురుషుల కృషికి మనమంతా తప్పక వందనాలు సమర్పించుకోవాలి. రాజనర్సిలింగ గౌడ్, రామన్న గౌడ్, రాజనర్సయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, శంకరయ్య గౌడ్, బాబయ్య గౌడ్, యాదయ్య గౌడ్, లక్ష్మయ్య గౌడ్ ఈ 8 మంది మహానుభావులు స్వాతంత్ర్యానికి పూర్వమే మన సాధికారత కోసం సంకల్పించారు. సంఘ బాధ్యుల నుంచి అక్షరాల 11,600 రూపాయలు సేకరించారు. ఆ ఆత్మనిధితో గౌడ వసతి గృహం కోసం స్థలాన్ని కొన్నారు. ఇంటింటికి తిరిగి పావలా సేకరించిన స్వర్గీయ యాదయ్య గౌడ్ సేవానిరతి మన జాతి ఆజన్మాంతం అచంద్ర తారార్కంగా నిలుస్తుంది, నిలవాలి కూడా. ఇక ఉమ్మడి హైదరాబాద్ ఏర్పడక మునుపే హైదరాబాద్ స్టేట్లో 1950లో గౌడ హాస్టల్ సగౌరవంగా రిజిస్ట్రేషన్ చేయబడింది. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు చెందిన పలువురు దాతలు సంఘం కృషిని అభినందిస్తూ వితరణను చాటుకున్నారు. వారిచ్చిన విరాళాలతో తొలుత 5 గదులతో గౌడ వసతి కొలువుదీరింది. ఇది చరిత్ర. ఈ హాస్టల్లో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మెయిన్లీ చెప్పాలంటే సెక్యూరిటీ. అమ్మాయిలకి ఎక్కడైనా ఏ హాస్టల్లో అయినా ప్రాబ్లం ఉండేది అదే, బట్ ఇక్కడ మాత్రం మాకు చాలా బాగుంది. సెక్యూరిటీ చాలా బాగుంది అండ్ ఫుడ్లో కూడా చాలా బాగుంది. మొదట 5 గదులతో ఏర్పడిన గౌడ హాస్టల్లో నేడు 97 గదుల్లో బాలురకు, 35 గదుల్లో బాలికలకు వసతి కల్పించడం జరుగుతోంది. 25 మడిగలతో పాటు ఓ ప్రైవేట్ కాలేజ్, పోస్టాఫీస్కి వసతి గృహ భవనాలను అద్దెకివ్వడం జరిగింది. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కార్యవర్గ సభ్యుల వ్యక్తిగత సాయం, సంఘ ప్రముఖుల వితరణతో విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో సకల సదుపాయాలు అందుతున్నాయి. కేవలం వసతి భోజనమే కాకుండా
విద్యార్థుల ప్రతిభకు పదును పెడుతూ సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కొనసాగుతోంది. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించడం సత్ఫలితాలనిస్తోంది. నా పేరు శ్రీకాంత్, మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చానండి. మా గ్రామంలోనే డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నాది చాలా పేద పరిస్థితి అండి. గత 3 సంవత్సరాల నుంచి గౌడ హాస్టల్ నాకు ఎన్నో ఆదరిస్తూ సకల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయండి. ముఖ్యంగా నేను ఇక్కడ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నానండి. గౌడ హాస్టల్లో లైబ్రరీతో పాటు ఇంటర్నెట్ సౌకర్యాలు, న్యూస్ పేపర్ లైబ్రరీ, బుక్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇటీవల నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మన విద్యార్థులు సత్తా చాటారు. ఇక్కడ శిక్షణ పొందిన 40 మంది విద్యార్థులు, 25 మంది విద్యార్థినిలు, మొత్తం 60 మందిలో 55 మంది ప్రిలిమినరీలో ఉత్తీర్ణులయ్యారు. మెయిన్స్కు సంబంధించి వారికి మెరుగైన శిక్షణ కొనసాగుతోంది. ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో పరిమితుల్ని పక్కన పెట్టి గతంలో కన్నా ఈసారి ఎక్కువ మంది విద్యార్థులకు చేయూతనివ్వడం జరిగింది. అయితే హాస్టల్పై అదనపు ఆర్థిక భారం పడకుండా కార్యవర్గ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్పాన్సరర్స్గా అండగా నిలిచారు. వారి ఈ స్ఫూర్తి నిజంగా అభినందనీయం. ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ హైదరాబాద్లో. అయితే కాంపిటేటివ్ పర్పస్లో ఇక్కడున్న అన్నయ్య వాళ్ళు కానీ ఇక్కడున్న యజమాన్యం వాళ్ళు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. మన ప్రెసిడెంట్ గారు పల్లె లక్ష్మణ్ గౌడ్ సార్ గారు మొన్ననే ఐఏఎస్ క్వాలిఫై అయిన శ్రీధర్ సార్ని తీసుకొచ్చి మాకు తన స్పీచ్ ద్వారా ఎంతో ప్రోత్సహించడం జరిగింది. ఇట్లాంటి ఒకటైనా కాదు, చాలా స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్ ఇలాంటి ఎన్నో క్లాసెస్ పెట్టడం జరుగుతున్నాయి. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న చిన్న ఉత్సవాలు కూడా జరిపి అందరినీ ఉత్తేజపరిచే ఐక్యత కోసం చాలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల భవితకు, వారి ప్రతిభకు పేదరికం ప్రతిబంధకం కాకూడదు అనేది మేనేజ్మెంట్ సంకల్పం. ఆర్థిక సమస్యలు సవాళ్లు విసిరిన ఈ సంకల్పంతోనే కార్యవర్గం ముందుకెళ్తోంది. ఆర్థిక ప్రతిబంధకాలున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎలాంటి రాజీ లేదిక్కడ. అందుకు నిదర్శనమే విశాలమైన వసతి గృహ సముదాయం. దీనికి 1,80,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తున్నది. దానికి సోలార్ సిస్టమ్ పెట్టాలని మేనేజింగ్ కమిటీలో మేము అనుకుంటున్నాము. దాన్ని పెడితే కూడా మనకు కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ అవుతుందని. అదేవిధంగా హాస్టల్లో ఏదైతే మెస్ ఉన్నదో బ్రహ్మాండంగా హైజీనిక్ ఫుడ్ అందించడం జరుగుతున్నది. హైదరాబాద్ గౌడ హాస్టల్ ఓ వసతి గృహంలా కనిపించదు. చదువులమ్మ ఒడిగా కళ్లకు కడుతుంది. విద్య వినయేన శోభితే అనే మాటకు అద్దంగా నిలుస్తోంది. కార్యవర్గం నింపుతోన్న స్ఫూర్తితో విద్యార్థులు క్రమశిక్షణతో మసలుకుంటున్నారిక్కడ. చక్కని వసతితో పాటు ఆరోగ్యవంతమైన అధునాతన భోజనశాల, ప్లేగ్రౌండ్, ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, ఉచిత వైఫై సేవలు, స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ, ఇలా సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు పోటీ పరీక్షల్లో రాణించేలా నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. అలాగే విజేతలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. My name is V. Hemlata Gaud. I am from Karimnagar district. Earlier I came to this Gauda hostel way back before 2 years. My purpose of coming to the Gauda hostel is achieving in civil services. I have taken coaching in Hyderabad for the civil services, and my way for achieving it is just continuing and coming to the facilities and what all that is provided from my side of my community, like that is Gauda hostel is. If you see from the very beginning, from the point of the security wise, we have a good security facilities here. Nowhere in Hyderabad such a community is providing with a good facilities. And suppose if you have any issues like any electronic gadget is not working in the room or in the digital library or like computer is hanging out, if we give the complaint, immediately the committee members respond. That means the action of taking this is very little span. That means within 1 hour to 2 hours we get a problem solved in our hostel. And the services what is rendered by our committee members and the chairman members and all the staff, including everyone, even the warden and all the madams and everyone, is very immense, because at every response of our they take an immediate action and try to solve the problem within seconds. And this is how we are provided with all sort of facilities where no other community hostel is providing at Hyderabad.
ప్రస్తుతం గౌడ హాస్టల్లో 360 మంది విద్యార్థులు, 150 మంది విద్యార్థినిలు, మొత్తం 500 మందికి పైగా ఉన్నారు. సంఖ్య పెరగడంతో హాస్టల్ భవనం సరిపోవడం లేదు. అందుకే బెంగళూరులోని ఆర్ఎల్ జాలప్ప గౌడ అకాడమీకి దీటుగా మన తెలంగాణలో శాశ్వత అకాడమీ ఏర్పాటు చెయ్యాలని పల్లె లక్ష్మణరావు గౌడ్ నేతృత్వంలోని కార్యవర్గం సంకల్పించింది. విస్తరిస్తోన్న మహానగరం నలుచెరుగుల గౌడ అకాడమీలు నిర్మిస్తే మరెందరికో చేయూతనిచ్చే అవకాశముంటుంది. ఆ దిశగా చెయ్యి కలిపి సాగే తరుణంలో మన పూర్వీకుల సేవా నిరతిని, త్యాగాలను ఒక్కసారి తలుచుకుందాం, మనసారా తడుముకుందాం. కదలిరా గౌడ, కలసిరా గౌడ, కదలిరా గౌడ, కలసిరా గౌడ, మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొనగా, కలసికట్టుగా ఆశయాలను సాధించుకొనగా. కలసిరా గౌడ, కలసిరా కదలిరా. గౌడ వసతి గృహం మన సంఘం, మన ధర్మం. మహనీయుల స్ఫూర్తిగా జాతిని నిలుపుదాం, జయకేతనాలు ఎగురవేద్దాం. జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జై జై గౌడ.